ఏ డే విత్ దోస్తులు. చాలా రోజుల తర్వాత ఊర్లో ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసి ఊర్లో నుంచి స్టార్ట్ అయ్యి అట్లా ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళాక మైలారం కొచ్చెర మైసమ్మ చేరుకున్నాం. కొచ్చెర మైసమ్మ నుండి ఆరుమూరులో ఉన్న సిద్ధులగుట్టకు స్టార్ట్ అయ్యాం. ఈ సిద్ధులగుట్ట నిజామాబాద్ నుండి 27 కిలోమీటర్లు ఉంటుంది. నిజామాబాద్ మరియు ఆరుమూరులో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఈ సిద్ధులగుట్ట. అలా ఒక గంటన్నర ప్రయాణం తర్వాత మేము సిద్ధులగుట్ట చేరుకున్నాం. సిద్ధులగుట్టని సిద్ధేశ్వర స్వామి ఆలయం లేదా సిద్ధులగుట్ట అని కూడా పిలుస్తారు. అసలు ఈ సిద్ధులగుట్టకు సిద్ధులగుట్ట అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకున్నాం. పూర్వం ఇక్కడ ఋషులు సిద్ధులు తపస్సు చేసిన స్థలంగా స్థానికులు నమ్ముతారు. అందుకే దీనికి సిద్ధులగుట్ట అని పేరు వచ్చింది. ఈ సిద్ధులగుట్ట ఒక పెద్ద కొండపైన ఉంటుంది. కొండపైకి వెళ్ళాలంటే ఘాట్ రోడ్ ద్వారా వెళ్ళవలసి వస్తుంది. ఈ గుట్టపై శివాలయం మరియు శివలింగాలు ఉంటాయి. ఇది శివభక్తులకు చాలా పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ మహాశివరాత్రి మరియు కార్తీక మాసంలో చాలా మంది భక్తులు వస్తారు. స్థానిక ప్రజల ఆచారాలు మరియు సాంప్రదాయాలతో ఈ గుట్టకు ప్రత్యేక గుర్తింపు ఉంది. భక్తులు తమ కోరికలు నెరవేరడానికి ఇక్కడ మొక్కులు చెల్లిస్తారు. ఆధ్యాత్మిక శక్తి కలిగిన స్థలంగా ఈ సిద్ధులగుట్టను నమ్ముతారు.